Drone TV, voice of drone technology. Introducing Mr. Shiva Nageshwara Rao, project manager at Ella Agri Services Private Limited. హలో సార్, నా పేరు హరిని. నేను డ్రోన్ టీవీ నుంచి వచ్చాను. మీ పేరు? నమస్తే అండి, నా పేరు శివనాగేశ్వరరావు అండి. నేను ఇలాగ్రీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ప్రెసెంట్. లాస్ట్ 3 years నుంచి మేము ఈ డ్రోన్ స్ప్రేయింగ్ లో ఉన్నాము. అయితే ఫస్ట్ సంవత్సరం 2023 లో మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక డ్రోన్ తో స్టార్ట్ చేసాం మేడం. ఒక డ్రోన్ తో స్టార్ట్ చేసి మేము దాదాపుగా ఒక 600 acres స్ప్రే చేసాము మా ఓన్ గా. ఈ డ్రోన్ స్ప్రేయింగ్ లో మేము రకరకాల ప్రాబ్లమ్స్ చూసాము. మా ఇండివిజువల్ గా అసలు ఈ డ్రోన్ ఏమైనా క్రాష్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు రైతు డ్రోన్ కి అలవాటు చేయడానికి మేము ఎటువంటి బాధలు పడాల్సి వచ్చింది, రైతు డ్రోన్ స్ప్రేయింగ్ అలవాటు అయిన తర్వాత దాన్ని స్ప్రే చేయించుకోవడానికి కాస్ట్ తక్కువ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. సో వీటన్నిటిని మ్యానిపులేట్ చేస్తా మనం ప్రపంచ కోటి మానవాళికి ఆహారాన్ని అందించే రైతన్న ఇబ్బంది పడకూడదు, విషపూరిత రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో డ్రోన్ స్ప్రేయింగ్ని ప్రవేశపెట్టి మేము దీన్ని ఎన్లార్జ్ చేయాలనే ఉద్దేశంతో 2024లో మేము 15 డ్రోన్లతోటి స్టార్ట్ చేశాం మేడం. స్టార్ట్అప్ కంపెనీ ఇలాగ్రీ సర్వీసెస్ అనే పేరు మీద. అయితే మేము ఇప్పటికీ 50,000 ఎకరాల్లో వివిధ రకాల పంటల మీద స్ప్రే చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా వరి పంట మీద, పొగాకు పంట మీద, పత్తి మీద మరియు మొక్కజొన్న మీద చేయటం జరిగింది. అదే కాకుండా డిఫరెంట్ ఫ్రూట్ క్రాప్స్ మీద కూడా అన్ని రకాల ఫ్రూట్ క్రాప్స్ మీద మేము చేసాం. అంటే లైక్ నిమ్మ మీద కానివ్వండి, బత్తాయి మీద కానివ్వండి, తర్వాత వచ్చేసి మీకు ఇంకా మామిడి మీద కానివ్వండి, తర్వాత గెయిన్ ఫ్రూట్ మీద కానివ్వండి, అన్ని రకాల పంటల మీద మేము స్ప్రేయింగ్ పూర్తి చేసి మేము ఇండివిజువల్గా డిఫరెంట్ ఇండివిజువల్ బారోవర్స్ కూడా డ్రోన్స్ తెచ్చి విలేజ్ల్లో డ్రోన్ స్ప్రే చేయడం చూసాము. ప్లస్ కొన్ని కంపెనీలు మార్కెట్లోకి వచ్చి డ్రోన్ స్ప్రే చేయడం చూసాము. వీటిలో ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ని మేము ఐడెంటిఫై చేసి మేము ఈ 2026 సంవత్సరంలో 2 కొత్త రకాల ప్రాజెక్టులతోటి మేము ముందుకు వస్తున్నాము. అందులో ఫస్ట్ డ్రోన్ ఓవరైజేషన్ అనే ఒక ప్రాజెక్టు, రెండవది డ్రోన్ ఫ్రాంచైజీ. ఈ 2 ప్రాజెక్టులతోటి ముందుకు వెళ్ళి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్నాలజీ అందుబాటులో ఉండే విధంగా మేము రైతుకి అతి తక్కువ ధరల్లో టెక్నాలజీని చేరువ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ 2 రకాలు డ్రోన్ ఓవరైజేషన్ మరియు డ్రోన్ ఈ ఫ్రాంచైజీ అనే ఒక 2 పద్ధతులు చేసి రావడం జరిగింది. దీంట్లో ఓవరైజేషన్ అంటే ఏంటి సార్, అసలు దాని ఉపయోగాలు ఏంటి? రైట్, ఇప్పుడు డ్రోన్ ఓవరైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు లైక్ మనం హైదరాబాద్ వచ్చాము, ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మనం ఊబర్ యాప్లో ఒక వెహికల్ని ఎలా బుక్ చేసుకుంటున్నామో అదే విధంగా రైతులు కూడా డ్రోన్ని డ్రోన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే విషయాలు, ప్లస్ డ్రోన్ ఓనర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలతోటి, ప్లస్ అన్ని రకాల ఐడియాస్తో కూడుకున్న ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాము. దాన్ని డ్రోన్ ఓవరైజేషన్ ప్లాట్ఫామ్ అని అన్నాము మేము. దాన్ని ఏంటంటే అది మా సొంత నెట్వర్క్ తోటి, మా సొంత నెట్వర్క్ తోటి ప్రిపేర్ చేసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. దాంతో ఎవరెవరైతే ఇండివిజువల్ డ్రోన్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు, మరియు ఎవరైతే డ్రోన్స్ ఉండి దాన్ని 365 రోజులు ఉపయోగించలేక లాసులు పడిపోతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మరియు కొన్ని చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఒక సీజన్ క్రాప్ ఉంటుంది, 2వ సీజన్లో క్రాప్ ఉండదు, వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేము చూడటం జరిగింది ఫీల్డ్లో. దీన్ని బేస్ చేసుకొని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో విత్ ఇన్ ది రేడియస్ ఆఫ్ 25 kilometers రేడియస్లో మేము ఉన్నటువంటి డ్రోన్స్ అన్నిటినీ మా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేపించేసి డ్రోన్స్ అన్నిటినీ వాళ్ళకి మేము ఏదైతే ఈ 25 kilometers రేడియస్ ఉందో వీళ్ళందరికీ రోజుకి 20 ఎకరాలకి తగ్గకుండా ఎకరేజ్ ఇచ్చేసి వాళ్ళకి మేము డ్రోన్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. అయితే మా ఓవరైజేషన్ ప్లాట్ఫామ్లో రైతు రిజిస్టర్ కావడానికి ఎటువంటి చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైతే డ్రోన్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరూ డైరెక్ట్గా వచ్చేసి మా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నమోదు చేసుకోవచ్చు. డీటెయిల్స్ అంటే ఏం లేదు, ఎవరికైతే డ్రోన్స్ ఉన్నాయో ఆ డ్రోన్స్ నంబర్స్ ప్లస్ వాళ్ళ పేరు, వాళ్ళ కంపెనీ
పేరు ఇట్లాంటి డేటా అంతా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ పిన్ కోడ్ నెంబర్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు మా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాప్లో కనుక నోట్ చేసుకున్నట్లయితే ఈ డేటా తోటి వాళ్ళ పిన్ కోడ్కి 25 కిలోమీటర్ల దూరంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వీళ్ళందరికీ మేము 20 ఎకరాలకు తగ్గకుండా సీజనాలిటీగా వాళ్ళకి సంవత్సరానికి 3,000 ఎకరాలకు తగ్గకుండా మేము ఖచ్చితంగా ఎకరేజ్ చూపించి వాళ్ళకి ఇన్కమ్ బెనిఫిట్ పొందే విధంగా చేసే విధంగా ఈ ఓవరైజేషన్ యాప్ని ప్రిపేర్ చేయడం జరిగింది మేడం. అచ్చా, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి అంటే వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అని చెప్పి? ఓకే, ఇప్పుడు డ్రోన్ ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే, అసలు డ్రోన్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు రూరల్లో అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు, ప్లస్ టౌన్స్లో చాలా మంది జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొన్ని కంపెనీస్లో కూడా ఇప్పుడు కంపెనీస్ అంటే లైక్ ఊళ్ళో ఫెర్టిలైజర్ షాపులు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్స్ మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హార్వెస్టర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని విలేజ్లో మేము స్ప్రేయింగ్కి వెళ్ళినప్పుడు, మా సిబ్బంది స్ప్రేయింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతూ ఉన్నారు, మాకు కూడా ఏదన్నా అవకాశం ఉంటే కనుక మేము కూడా డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తాము, లేదు మాకు ఎంత కమిషన్ ఇవ్వండి మేము చేపిస్తామని అడగటం జరిగింది. మేము దీన్ని బేస్ చేసుకొని డ్రోన్ ఓవరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్, డ్రోన్ ఫ్రాంచైజీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ డ్రోన్ ఫ్రాంచైజీ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ మా కంపెనీ ద్వారా లబ్ధి పొందుతారు అంటే గనక, ఎవరైతే డ్రోన్ ఫ్రాంచైజీ పెట్టాలనుకున్నారో వాళ్ళకి మినిమం పెట్టుబడి 10 లక్షలు, మినిమం 2 డ్రోన్లు ఉండాలి వాళ్ళ దగ్గర. ఈ 2 డ్రోన్స్ తోటి స్టార్ట్ చేస్తే మార్కెటింగ్ మొత్తం మేమే చూస్తాము, వాళ్ళు ఓన్లీ స్ప్రేయింగ్ సర్వీస్ ఇస్తారు. ఈ స్ప్రేయింగ్ సర్వీస్తో పాటుగా మేమేంటంటే ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు పురుగు మందులు, పురుగు ఎక్కడైతే ఉందో అక్కడే స్ప్రేయింగ్ చేయటం, చేను మొత్తం చేయటం కాకుండా పురుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడే స్ప్రేయింగ్ చేయించే విధంగా ప్రిసిషన్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్. తర్వాత దీంట్లో వచ్చేటప్పటికి కమోడిటీ అంటే మేము రైతు పండించిన పంటని డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచే కొనే విధంగా ఒక ప్రక్రియ కొనసాగిస్తాం వాళ్ళకి. తర్వాత వాళ్ళకి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అమ్మే విధంగా మా ఫ్రాంచైజీ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పిస్తాము. తర్వాత వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీస్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇంకా మా అది కొత్త ఇదేం కాదు. అదేవిధంగా వాళ్ళకి దీని ద్వారా ఇంకా రకరకాలైన సేవలు మేము ఇచ్చే విధంగా, అంటే వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, లేకపోతే ట్రాక్టర్స్ కానివ్వండి, లేకపోతే హార్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసే విధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవ్వటము, ఇట్లాంటి మా ఫ్రాంచైజీ ద్వారా మేము వాళ్ళకి ఈ అన్ని సేవలు అందుబాటులో వచ్చే విధంగా ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది మేడం. ఈ ఐడియా అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా మందికి యూజ్ అవుతుంది, యూత్ కి గానీ ఫార్మర్స్ కి గానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉండే సార్? అంటే పబ్లిక్ రెస్పాన్స్ అంటే మేము ఈ సంవత్సరమే దీన్ని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఇది మాకు ఫస్ట్ ఎక్స్పో అన్నమాట. మేము ముందు దీన్ని బాగా ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం మేడం. మా మార్కెటింగ్ స్టాఫ్ కి దీనికి మాత్రం గ్రోత్ చాలా ఉంటదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సార్. ఉంటది అని చెప్పి చాలా మంచి కాన్సెప్ట్ తోని వచ్చింది. అయితే డ్రోన్ ఓవరైజేషన్ ద్వారా మేము ఈ సంవత్సరం ఏంటంటే ఒక 1000 డ్రోన్స్ ని మా నెట్వర్క్ లో రిజిస్టర్ చేయించుకోవాలనే ఒక దీంతో ఉన్నాము. ఆ 1000 డ్రోన్స్ తోటి మినిమం ఎట్టలేదన్నా 1,00,000 ఎకరాలు రైతుకి స్ప్రే చేయాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నాం మేడం. డ్రోన్ ఫ్రాంచైజీ నెట్వర్క్ అయితే అంటే రైతులకు కానివ్వండి, ఫెర్టిలైజర్ డీలర్స్ కానివ్వండి, లేకపోతే హార్వెస్టర్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అంటే పల్లెటూళ్ళలో బ్రోకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కూడా, లేకపోతే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా దీని మీద ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా మార్కెటింగ్ నెట్వర్క్ ద్వారా మేము మినిమం ఒక 100 ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్లాన్ చేయడం జరిగింది మేడం. పక్కా మంచి గ్రోత్ ఉంటది సార్ దీనికి. థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ అండి. Thank you for watching Drone TV, your gateway to the latest in drone technology, GIS innovations and AI-driven solutions. To partner with us or promote your company on Drone TV, visit www.dronetv.in. Contact us at +917 5201 23555.